Hello everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మనం ఈ రోజు ఈ వీడియోలో ట్రావెలింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా మంది కామన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ అడిగే డౌట్ ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. సో యూజువలీ మనం ఏ టైంలో ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తామంటే ఫస్ట్ 3 months. సో ఈ ఫస్ట్ 3 months అండ్ అలాగే కూడా ఆఫ్టర్ 36 weeks అంటే 9th month తర్వాత ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఇది యూజువలీ లాంగ్ ట్రావెలింగ్ అండి. సో ఎందుకు అంటే బికాస్ ఫస్ట్ 3 monthsలో మనకి అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ 9th month ఆ టైంలో మనకి ప్రీటర్మ్ డెలివరీ అంటే డెలివరీ ముందయ్యే ఛాన్సెస్ అనేది రిస్క్ ఉంటుంది కాబట్టి యూజువలీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఎటువంటి జర్నీస్ సేఫ్ అని చూసుకున్నట్టయితే యూజువలీ లైక్ కార్ జర్నీ, బస్ జర్నీ, ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మోస్ట్ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ వచ్చేసి మనకి కార్ అండ్ ట్రైన్ జర్నీ అని చెప్తాం అన్నమాట. సో యూజువల్లీ ఏంటి కార్ జర్నీలో వెళ్ళినప్పుడు మనకి మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల అంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అంటే రక్తం అనేది గడ్డ కడుతుందన్నమాట. సో ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా మళ్ళీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఇన్ కేస్ కార్లో కనుక వాళ్ళు ట్రావెల్ చేసినట్టయితే ఎవ్రీ 1 hour ఆర్ ఎవ్రీ 2 hours ఒకసారి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని 5 or 10 minutes మూమెంట్స్ జెంటిల్ స్ట్రెచెస్ కానివ్వండి లేదా ఒక 5 minutes అట్లా వాకింగ్ చేసినట్టయితే ఈ రిస్క్ అనేది అవాయిడ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ట్రైన్లో కూడా ఎవ్రీ 1 hour ఎవ్రీ 2 hours ఒకసారి వాళ్ళు నార్మల్గా లైక్ వాకింగ్ చేయడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. బస్ ట్రావెలింగ్ తీసుకున్నట్టయితే ఇన్ కేస్ రోడ్స్ అనేటివి స్మూత్గా ఉన్నట్టయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ రోడ్స్ అన్ఈవెన్గా ఉన్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ టైర్ పైన సీట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే స్టమక్ మీద ప్రెషర్ పడేది జరుగుతుంది. స్టమక్ మీద అంటే లైక్ అబ్డామిన్ మీద ప్రెషర్ పడినప్పుడు ఆటోమేటిక్గా గర్భసంచి మీద కూడా ప్రెషర్ పడి గర్భసంచి కాంట్రాక్షన్స్ కడుపు నొప్పి అవ్వనివ్వండి, కొద్దిగా స్పాటింగ్ అవ్వనివ్వండి ఇలాంటి రిస్క్ అనేది ఉంటూ ఉందన్నమాట. అండ్ ఫ్లైట్ జర్నీ తీసుకున్నట్టయితే యూజువల్లీ లైక్ ఫస్ట్ 3 months అండ్ లాస్ట్ మంత్ దట్ ఈస్ ఆఫ్టర్ 34 weeks తర్వాత అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ అలాగే ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఉన్న వాళ్ళకి లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ట్రావెలింగ్ ప్లాన్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ 30 weeks తర్వాతనే ఆర్ 28 weeks తర్వాతనే మనం ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేసుకోవద్దని చెప్తూ ఉంటాం. అండ్ యూజువల్లీ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ రెస్ట్ ఒక 5 to 10 minutes వాకింగ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ జర్నీ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే జర్నీలో కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ లైక్ వాటర్ బాటిల్ కానివ్వండి లైక్ సమ్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ అనేటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అలాంటివి కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా లైక్ వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా అవి హైజీనిక్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఆ తర్వాతే యూజ్ చేయడం అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనకి ట్రావెలింగ్ అనేది పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ ఎలాంటి కండిషన్స్లో ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయాలి అంటే యూజువలీ ఫస్ట్ ఏంటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రిస్క్ ఉన్న వాళ్ళకి అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ అలాగే కూడా కొంతమందికి మోషన్ సిక్నెస్ సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ ట్రావెలింగ్ వల్ల అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ అనేది కిందకు ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఎక్సెసివ్ ట్రావెలింగ్ వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలాంటి కండిషన్స్లో కూడా. అండ్ అలాగే ట్విన్ ప్రెగ్నెన్సీస్ అండ్ అలాగే ఇది వరకు ఏదైనా లైక్ అబార్షన్ రిస్క్ ఉన్న వాళ్ళకి లేదా ఇంతకుముందు ప్రీవియస్గా ముందే డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఎక్సెసివ్ ట్రావెలింగ్ అనేది ప్రొలాంగ్ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమనేది చెప్తూ ఉంటాం. దిస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.